రేయ్ అన్నా నువ్వొక ఎన్ఆర్ఐవి, పెద్ద రాజకీయ నాయకుని అవుదాని ఇక్కడికి వచ్చావు. కనీసం వీడెవడు, ఏం చేస్తాడు అని తెలుసుకోకుండా వచ్చావు. అన్నీ తెలుసుకునే వచ్చాను. మీ పేరు విజయరామరెడ్డి. ఈ ఎస్కేపల్లికి మిమ్మల్ని అన్నగా బిరుదిచ్చారు. మీరు 4 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. 10,000 ఓట్ల నుండి మొన్న ఎలక్షన్లో మీ క్యాండిడేట్ నవీన్కి 2,350 ఓట్లు పడ్డాయి. ఏదో చేయాలి, ఏదో మార్పు తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ఎస్కేపల్లిలో 2,48,330 ఓట్లు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్ర లెవెల్ యావరేజ్ పరంగా ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది దారిద్ర్యపు రేఖకు లోపలున్నారు. కానీ చాలామంది చదువుకున్నారు, పిల్లలు బడులకెళ్తున్నారు. ఈ నియోజకవర్గం 75 సంవత్సరాల చరిత్ర తెలుసు. ఇదిగో తను ఫాలో అయ్యాడు, అతను గోవింద్. అది సరే గాని నువ్వు ఎమ్మెల్యే అయితే మాకేం చేస్తావు? మీ ఒక్క గ్రూప్కి ఏం చేస్తానో నాకు తెలియదు, కానీ తోడుగా ఉంటాను. కానీ ఈ ప్రాంతానికి చాలా చేయొచ్చు, అది ఖచ్చితంగా చేస్తా. అది అందరికీ ఉపయోగపడుతుంది, ముందు తరాలకు, ముఖ్యంగా యువతకు అవకాశాలు. మేము హక్కుల కోసమే పోరాడుతున్నాం. అన్నా, మీ ప్రయత్నం సరిపోదు. మీరు హక్కుల గురించే మాట్లాడతారు, బాధ్యతల గురించి చెప్పరు. మా పోరాటం 100 సంవత్సరాలది. తరతరాలుగా ఎన్నో త్యాగాలు చేశాం. త్యాగాలు నేను చూశాను, కానీ నాయకులు మాత్రం ఈ పోరాటం వదిలి పదవికి, డబ్బుకి లొంగిపోయారు. అందుకనే మీ ఫలితాలు, త్యాగాలు అంత గొప్పగా లేవు. చెప్పడం చాలా సులభంలే. కరెక్టే. హక్కంటే ఏదో కోపంగా అరవడం, ప్రభుత్వాల్ని విమర్శించడం కాదు. అదొక టైంపాస్ లాగుంటుంది. మార్పు అనేది ప్రభుత్వం నుంచే రావాలి, అది మాటలతో, ఉపన్యాసాలతో రాదు. ప్రతి రంగంలోనూ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆచరణ పద్ధతులు మారాలి. అవకాశాలు ప్రజల అందుబాటుకు తేవాలి, ప్రజలు అది అనుభవించాలి. అప్పుడే ప్రగతి, ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం వస్తుంది. ఇప్పటి వరకు మాటలతో పని కదన్నావు, నువ్వే ఎక్కువ మాట్లాడేస్తున్నావు. రాజకీయంలో ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడాలో, అరవాలో, వినాలో, ఏం చెయ్యాలో తెలుసుకోవాలి. మా ప్రయత్నం అంతా వృధా అంటావా? కాదు, ఎంతో మేలు చేసింది. ప్రజల సమస్యల్ని ఎత్తి చూపించింది. నిన్నెందుకు నమ్మాలే? చెప్పిన మాటలు నెరవేర్చకపోతే వచ్చే ఎలక్షన్లో ఓట్లు వేయకండి. ప్రతి ఎమ్మెల్యే మీకు ఎన్నో హామీలు ఇచ్చాడు, ఏం చేశాడు? ప్రతి ఒక్కరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అదే ప్రజాస్వామ్యం అంటే. నేను ఎమ్మెల్యేకి అర్హుణ్ణి అని నమ్మి పోటీ చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా నమ్మిస్తాను. అప్పుడు నాకు ఓటు వేయండి. వస్తాను. అన్న చాలాసార్లు ఓడిపోయాడు. ఈసారి నవీన్ అన్నకు సపోర్ట్ చేయి, మేము గెలుస్తాం. సభ్యుడు సమర్థతను, నమ్మకాన్ని బట్టి ఓటు వేయాలి, సానుభూతితో కాదు. దారిద్రపు రేఖ అంటే ఏందన్నా? కనిపించిందో? కనిపించింది. అదే నాకుందా చూడన్నా? పెద్దగా ఉందిరా. మరి ఏ పార్టీ అనుకున్నావు? ఇంతకీ ఏమంటావు? ఒక్కడికి సొంత ఆలోచన లేదు, గొర్రెలతో సమానం. ప్రతి వాడు నాయకుడిని పొగడటమే. ఇలాంటి వెధవలతో మనకెందుకురా? మీరు సోని ఒక్కటే నాన్న, మీకు రాజకీయాలంటే అసహ్యం. అది కాదురా. లేదు నాన్న, ఇప్పుడే కొత్త నాయకులు అవసరం. డాడ్, నేను ఒక్కడే పోయి కలుస్తాను. అందరినీ కలవాలంటే 2 సంవత్సరాలైనా పడుతుందిరా. మరి ఎలక్షన్స్ ఏమో 4 నెలల్లోనే ఉన్నాయి. ఉన్న టైం చాలు డాడ్. హలో. అక్కడి పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో వాడికి ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. నువ్వైనా చెప్పు. సరే గాని విరాట్ ఒక్కడే ఎప్పుడు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు. మన వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేశాను, ఎక్కడికి వెళ్ళినా మనోళ్లే ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలు కుటుంబ కుంపట్లు అంటే ఎలా? మన దేశంలో ఉన్నవి ఆ దరిద్రపు కుంపట్లే. ఏదో ఒక పార్టీలో చేరాలి కదా.
నీకొక అందమైన కవిత చెప్తాను. మనం కలిసే ఉన్నా కవితలు ఎప్పుడు మెసేజ్లోనే చెప్తావుగా, ఇవాళేంటి? సరే వద్దులే, తర్వాత మెసేజ్ చేస్తాను. పర్లేదు చెప్పు. తాజ్మహల్ అందాన్ని మాటల్లో వర్ణించగలం, కానీ ఆ అందమైన నువ్వైతే ఏమని వర్ణించగలం? నీ అందచందాలు. చందం అంటే? చందం అంటే Donations? అది కాదు. ఇది ఎందుకు మర్చిపోయాను? చందం అంటే నిజంగా